బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మాట అంటే మాట. సుబ్బమ్మ గంగరాజు మొగుడు పెళ్ళాలు. ఇద్దరికీ అసలు పడదు. చీటికి మాటికి తిట్టుకునేవారు. రోజు గొడవలు, అరుపులు, కేకలే. చుట్టుపక్కల వాళ్లకు తల వాచిపోయేది. దాంతో ఒకరోజు అందరూ వచ్చి, మీరు ఒకరితో ఒకరు మాట్లాడితేనే కదా గొడవలు, ఏదైనా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం మీద రాసి చూపించుకోండి, దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి అని సలహా ఇచ్చారు. వాళ్ళు సరే అన్నారు. తర్వాత రోజు పొద్దున్నే 5 గంట గంగరాజు ఊరికి పోవాలి. దాంతో రేపు ఉదయం 5 కల్లా లేపు, పక్క ఊరిలో చాలా అవసరమైన పని ఉంది, తొందరగా వెళ్ళాలి అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకి ఇచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే 10 అయింది. గంగరాజుకు పెళ్ళాం మీద చాలా కోపం వచ్చింది. ఏమే, పొద్దున్నే లేపమంటే లేపవా, ఎంత పొగరు నీకు అంటూ సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు. అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనబడింది. తీసి చూశాడు. అందులో పొద్దున్నే ఊరికి పోవాలి, లేపమన్నావు కదా, లే 5 అయింది అని రాసి ఉంది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.